చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ గారి మీద ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన దాడి పెను సంచలనంగా మారింది. రామరాజ్యం స్థాపించడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారు సహకరించడం లేదని రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి రంగరాజన్ గారి మీద దాడి చేశారు. ఆయనను కొట్టారు. అడ్డొచ్చిన రంగరాజన్ గారి కొడుకు మీద కూడా దాడి చేశారు అని ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఆ దాడి తర్వాత రంగరాజన్ గారు చేతులు కట్టుకుని సైలెంట్ గా కూర్చొని ఉంటే ఆయనతో చాలా గట్టిగా మాట్లాడుతూ వాదిస్తున్న వీడియోల్ని రామరాజ్యం సంస్థ స్వయంగా రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన దాడి జరిగితే ఫిబ్రవరి 9వ తేదీన 2 రోజులు ఆలస్యంగా చిలుకూరు ఆలయం మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ దాడికి ప్రధాన సూత్రధారి అయిన ఆ వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ కూడా తీవ్రంగా ఖండించింది. ఆర్ఎస్ఎస్ అయితే ధర్మ పరిరక్షణలో వ్యక్తిగత ప్రయోజనం కోసమే స్వార్థపూరిత చర్యలు కొంతమంది పాల్పడుతున్నారని, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని విచారించి చర్యలు తీసుకోవాలని ప్రకటనలో కోరింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారికి ఫోన్ చేసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి పరామర్శించారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ లీడర్ బండి సంజయ్ కూడా ఈ దాడిని ఖండించారు. దీనికి కారణాలు ఏంటి అని చెప్పి రంగరాజన్ గారికి ఫోన్ చేసి తెలుసుకొని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ లీడర్లు కూడా నేరుగా చిలుకూరుకు వెళ్లి రంగరాజన్ గారిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రంగరాజన్ గారి మీద జరిగిన దాడి చాలా దురదృష్టకరం అన్నారు. ఇది ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, ధర్మ పరిరక్షణ మీద జరిగిన దాడిగా భావించాలి అని చెప్పి స్టేట్మెంట్ ని పోస్ట్ చేశారు. అసలు ఏంటి ఈ రామరాజ్యము? ఎవరు ఈ వీరరాఘవరెడ్డి? రామరాజ్యం పేరుతో చిలుకూరు టెంపుల్ పూజారిని వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేశారు? దాడి చేసే స్థాయిలో అసలు ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిలుకూరి బాలాజీ టెంపుల్ కి దేశంలో మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉండే ఈ టెంపుల్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని వీసాల దేవుడు అంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా వీసా వస్తుందని చెప్పి వీసాలకు అప్లై చేసుకున్న వాళ్ళు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఎక్కువగా వస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా యూత్ వచ్చిపోయే టెంపుల్ ఇదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చే యువత కోసమే రంగరాజన్ గారి మీద టార్గెట్ చేస్తూ అటాక్ జరిగింది అనేది ఇక్కడి మెయిన్ పాయింట్. ఇది రామరాజ్యం వెబ్సైట్. ఇందులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి ఒక భారీ ఆర్మీని, అంటే ఒక సంస్థని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ పోస్ట్ చేశారు. ఇది ఒక ధర్మ సంస్థాపన కోసం 5,000 మంది రామరాజ్యం సైన్యాన్ని నేను తయారు చేస్తున్నాను, ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేయండి అని చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్ ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి కొన్నాళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రామరాజ్యం సంస్థలో చేరడానికి ముందుకు వచ్చిన వారికి 20,000 రూపాయల జీతము మరియు అకామిడేషన్ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అయితే ఎవరినైనా ఈ సంస్థలో తీసుకుంటారా అంటే కాదు. వాళ్ళు కేవలం ఇక్ష్వాక వంశము లేదా భరత వంశానికి చెందిన వాళ్లే అయి ఉండాలి మరియు వాళ్ళు దుష్ట శిక్షణ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ సంస్థలో చేయడానికి క్వాలిఫికేషన్ 10వ తరగతి మరియు 5 కిలోమీటర్లు నడవాలి, 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. అలాగే భాగవత, రామాయణ, భగవద్గీత మీద అవగాహన, నమ్మకం ఉండాలి. 20 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 25, 2024 మధ్య 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ని ప్రకటించారు. సో ఇంత సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రకటించారు. ఇలా తన వెబ్సైట్ లో ప్రకటిస్తే పెద్దగా స్పందన రాలేదు అని ఆ తర్వాత మొత్తం 27,800 గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ఉండే అర్చక పూజారులను వాళ్ళు టార్గెట్ గా పెట్టుకొని ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఈ రామరాజ్య ఆర్మీ కోసం పనిచేయాలని చెప్పి ఒక వీడియోని ఆ వీరరాఘవరెడ్డి రిలీజ్ చేశారు. ఆర్మీని ఐడెంటిఫై చేసే బాధ్యత ఈ అర్చక పూజారుల మీద ఉంది అని చెప్పి వాళ్ళు పదే పదే అనేక వీడియోల ద్వారా చెప్తూ వచ్చారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పూజారులు ఎలా ఐడెంటిఫై చేస్తారు అలాంటి వాళ్ళని అని. చెప్తాను వినండి. పెళ్లిళ్లలో గాని చావులలో గాని గోత్రాలు అడుగుతారు. రకరకాల గోత్రాలతో అర్చనలు చేస్తారు. అలా గోత్రాలు చేసినప్పుడు వాళ్ళు చెప్పే గోత్రాన్ని బట్టి వాళ్ళు ఇక్ష్వాక వంశస్థుల లేకపోతే భరత వంశస్థుల అనేది గుర్తుపట్టి, అంటే వాళ్ళలో క్షత్రియులు లేదా క్షత్రియ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళను గుర్తుపట్టి వివరాలు నా వెబ్సైట్ లో పోస్ట్ చేయని అని చెప్పి అతను కోరుతున్నాడన్నమాట. ఎవరు ఇక్ష్వాక వంశీయులు, ఎవరు భరత వంశీయులు గుర్తుపట్టాల్సిన బాధ్యత మీదే అని చెప్పి, అంటే ఒక డిమాండ్ లాగా మీరు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడన్నమాట. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ఎలాగైనా రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనేది అతను చేసిన ప్రకటన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దాడులు చేయడం, ముఖ్యంగా ఈ దేశ న్యాయ వ్యవస్థలు పోలీసులు చేయలేని పనిని మేము చేస్తాము అని పదే పదే చెప్తున్నాడు. ఇలాంటి ధర్మ సంస్థాపన కోసం అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వచ్చే వాళ్ళలో నుంచి క్షత్రియులను ఐడెంటిఫై చేసి రామరాజ్య సంస్థాపనకు సహకరించాల్సిందిగా చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిని సంప్రదించారు.
విస్తరించారు ఈ వీరరాఘవరెడ్డి అండ్ వాళ్ళ సంస్థ. అక్కడికి యూత్ ఎక్కువగా ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారు కాబట్టి అక్కడైతే తనకు ఎక్కువ మంది దొరుకుతారు అనేది వాళ్ళ భావన. వాళ్ళ గోత్రాలు తెలుసుకుని వాళ్ళను రామరాజ్యంలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని అడిగితే అందుకు రంగరాజన్ గారు ఒప్పుకోలేదు. వాళ్ళ గోత్రాలు తెలుసుకుని వాళ్ళను రామరాజ్యంలో రిక్రూట్ చేయించమని అడిగితే అందుకు రంగరాజన్ గారు ఒప్పుకోలేదని దాడి చేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న వాదన. ఆ తర్వాత రిలీజ్ అయిన వీడియోలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. రంగరాజన్ గారు నేను రాజ్యాంగం ప్రకారం చేస్తాను అని చెప్తుంటే కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా గట్టిగా ఆయన్ని ప్రశ్నిస్తూ వాదిస్తూ నేను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను కానీ ఇలా కాదు అని చెప్పే మాటలు మనం వినొచ్చు. అతని వెబ్సైట్ లో స్వాతంత్ర టీవీలో వచ్చిన వీడియోలు ఈ వీరరాఘవరెడ్డి రామాయణం గురించి చెప్తూ చేసిన వీడియోలు చాలా మనకు కనిపిస్తాయి. ఆ వీడియోలో ఎక్కడా కూడా అతనికి ఆవేశం లేదు. చాలా శాంతంగా రామాయణం గురించి అతను మాట్లాడిన మాటలు, పాడిన పాటలు, వీడియోస్ మనకు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో అత్యంత ఆవేశపూరితంగా రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని ఎలాగైనా వ్యవస్థను గాడిలో పెట్టడానికి భగవద్గీతలో చెప్పిన విధంగా రామరాజ్యం ఏర్పాటు చేసే ధర్మ సంస్థాపన చేయడమే పరిష్కారం అని చెప్పి అందుకోసమే మేము ఈ సంస్థని తయారు చేస్తున్నాము అని కొన్ని రోజులుగా ఇతను అనేక జిల్లాల్లో తిరుగుతూ ఆ రామరాజ్యంలో అనేక మందిని చేర్చుకుంటున్నాడు. అక్కడక్కడ రామరాజ్య ప్రతినిధులను కూడా నియమించారు. వాళ్ళలో జాయినింగ్ అప్పుడు మేము దేనికైనా సిద్ధం అనేలాగా ప్రమాణాలు చేయించి మరీ తీసుకున్నారు. ఇప్పటికే జాయిన్ అయిన టీం మెంబర్స్ వీడియోలు కూడా మనం చూడవచ్చు. పోలీసులు, కోర్టులు గాని మాకొద్దు, రామరాజ్యం మనమే స్థాపించుకుందాం, మీరు అన్ని విధాలుగా మన రూపంలో గాని ధన రూపంలో గాని సహాయం చేయండి అని చెప్పి అందుకోసం వారు ఫండ్ రైజ్ చేస్తున్న వీడియోలను కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరు ఈ వీరరాఘవరెడ్డి అంటే అతనిది తూర్పు గోదావరి జిల్లా. అతను శూద్రుడు అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటూ ఒక వీడియోలో చెప్పాడు. అంతకు మించి అతని గతానికి సంబంధించిన ఎక్కువ వివరాలు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. అయితే ఈ రామరాజ్య సైన్యం మేమంతా రామరాజ్యం సైనికులమని చెప్పి వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. అందులో కొంతమంది అమ్మాయిలు కూడా మనకు కనిపిస్తారు. అతను రంగరాజన్ గారి మీద దాడికి వెళ్ళినప్పుడు అంతా ఒక ఆర్మీ లాగానే ఒక ఆర్డర్ లో వెళ్లడం, వాళ్ళంతా రామరాజ్యం సైనికులు అని ఫీలింగ్ కనిపించేట్టుగా వీడియోలు తీసి అప్లోడ్ చేయడం, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ లాగా ఇవి క్లియర్ కట్ గా చూపించారు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ధైర్యంగా అతను పోస్ట్ చేసి ఇదంతా పబ్లిక్ గా చేయడానికి ఫండ్స్ కూడా అడుగుతున్నాడు. అయితే ఇవన్నీ సీరియస్ గా ప్రశ్నించిన రంగరాజన్ గారిని నువ్వు ఒక హిందూ వ్యతిరేకివి అని చెప్పి అతని మీద దాడి చేశారు. దేవాలయాల పరిరక్షణ అంశాల మీద రంగరాజన్ గారు తరచూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. గుడిని కాపాడుకోవాలి అని చెప్తున్న వ్యక్తుల్లో అతను ఒకరు. రీసెంట్ గా చూస్తే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు చాలా వేగంగా స్పందించారు. ఆయన బాగా చదువుకున్నారు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. అందుకే పూజకు మాత్రమే పరిమితం కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకి నైతిక ప్రవర్తన గురించి చెప్తూ కూడా అనేక ప్రసంగాలు ఆయన టెంపుల్ ప్రాంగణంలో చేయడం మనం చూస్తూ ఉంటాం. తరచుగా లలిత గోవింద ఆయన స్వయంగా పాటించారు. పరస్త్రీ అనే ఒక దళిత యువకుడిని తన భుజాల మీద ఎత్తుకుని చిలుకూరు బాలాజీ టెంపుల్ లోనికి ఆయన భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లారు. ఇలాంటి ఒక వ్యక్తి మీద రాముని పేరు చెప్పి దాడి చేయడం అనేది నిజంగా దారుణమనే చెప్పాలి. అంటే ఈ దాడి వెనుక అసలు కారణము ఈ రామరాజ్యం అని, సంస్థలో కొంతమందిని రిక్రూట్ చేస్తున్నాము, ఈ టెంపుల్ కి వచ్చే భక్తుల్లో నుంచి మాకు కావలసిన వ్యక్తులు మీరు సెలెక్ట్ చేసి ఆ సమాచారాన్ని ఇవ్వాలి, మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీరు పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్లకు లొంగకపోవడంతో రంగరాజన్ గారు నేను రాజ్యాంగం ప్రకారం పనిచేసే వ్యక్తిని అని చెప్పడం వల్ల ఈ దాడి జరిగింది. గతంలో నార్త్ ఇండియాలో మాత్రమే మతం పేరుతో దాడుల కల్చర్ ఉండేది. దాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా ఈ మతోన్మాద కల్చర్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. మతం పేరు చెప్పి చేసే ఇలాంటి దాడులు సౌత్ ఇండియాలో గతంలో పెద్దగా లేవు. ఇప్పుడు చాలా వేగంగా ఈ టైప్ కల్చర్ పెరిగిపోతుంది. సో ఇలాంటప్పుడు అంతా నమ్మాల్సింది రాజ్యాంగాన్ని బలపరిచారని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే దేశంలో ఎవరికి రక్షణ ఉండదు అని రంగరాజన్ గారి ఇన్సిడెంట్ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.